ఎండ మండుతున్న మధ్యాహ్నం ఆకాశం నుంచి అగ్ని కురుస్తున్నట్టుగా ఉంది. నిశ్శబ్దంగా ఉన్న పల్లెటూరు. ఎక్కడ చూసినా ఎండిపోయిన నేల, వాడిపోయిన చెట్లు. ఇంతలో ఒక కాకి దాహంతో రెక్కలు వాలిపోయాయి. కళ్ళలో అలసట, ప్రాణం నిలబడేంత నీళ్ల కోసం వెతుకులాట. కాకి ఎగురుతూ ఒక పాత ఇంటి అంగణంలో దిగుతుంది. అక్కడ ఒక మట్టి కుండ. కుండలో నీళ్లున్నాయి, కానీ చాలా లోతులో. కాకి కుండలో తలపెడుతుంది. నీళ్ళందో. మళ్ళీ ప్రయత్నిస్తుంది. విఫలమవుతుంది. కాకి చుట్టూ చూస్తుంది. నేల మీద చెల్లాచెదురుగా ఉన్న చిన్న రాళ్ళు. కాకి కళ్ళలో మెరుపు. బుద్ధి పనిచేసిన క్షణం. ఒక్కొక్క రాయిని ముక్కుతో ఎత్తి కుండలో వేస్తుంది. రాయి పడుతుంది. నీటి మట్టం కొంచెం పైకి వస్తుంది. చివరికి నీళ్లు అంచుకు చేరతాయి. కాకి నీళ్లు తాగుతుంది. రెక్కలు విప్పి ఆకాశం వైపు చూస్తుంది. సూర్యకాంతిలో ఎగురుతున్న కాకి. ఈ కథలో మనం కాకిని చూసి నేర్చుకునేది బలం కాదు, బుద్ధే నిజమైన శక్తి.